బనకచర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయనుంది? కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తుందా? సీఎం చంద్రబాబు పర్యటనలో బనకచర్ల మీద పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం ఇదే అంశం రెండు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం చేస్తోంది. పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుగా దీన్ని భావిస్తోంది. రాయలసీమకు నీరు అందించడం ప్రధాన ఉద్దేశంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. గోదావరిలో వృధాగా పోతున్న జలాలను సముద్రంలో కలిసిపోకుండా ఆపి రాయలసీమకు తరలించడమే ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. తాము కేవలం వృధా జలాలను మాత్రమే వాడుకుంటున్నామని, ఏ రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించే బనకచర్ల ప్రాజెక్టు మీద తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో పాటు కేంద్ర జలసంఘం కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కేంద్ర జలసంఘం స్వయంగా ఆంధ్రప్రదేశ్కు వచ్చి ప్రాజెక్టు వివరాలు పరిశీలించింది. గోదావరి నుంచి వృధాగా పోతున్న టీఎంసీలు ఎన్ని, దీనివల్ల తెలంగాణకు నిజంగానే నష్టం ఉందా లేదా, ఈ వివరాలన్నీ కూడా కేంద్ర జలసంఘం నుంచి వచ్చిన నిపుణులు పరిశీలించారు. దీనికి సంబంధించిన నివేదిక కూడా 4-5 రోజుల్లో కేంద్రానికి చేరనుంది. అయితే బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రకంగా ఒప్పిస్తుంది అనే చర్చ ప్రధానంగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ వాదన ప్రకారం కేవలం వృధా జలాలు వాడుకుంటున్నామనే అంశాన్ని చెప్పే పరిస్థితి కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ నిర్మించే బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఇతర రాష్ట్రాలకు నష్టం లేదనే విషయాన్ని ఏపీ ప్రభుత్వం చెప్పదలుచుకుంది. అదేవిధంగా బనకచర్ల ప్రాజెక్టు నిర్మించడం వల్ల రాయలసీమకు నీటి కష్టాలు తొలగిపోతాయని ఈ అంశాన్ని ప్రధానంగా చెప్పనుంది ఏపీ ప్రభుత్వం. కేంద్ర జలసంఘం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది కాబట్టి ఏపీ వాదనను ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ ఏపీ వాదనతో కేంద్రం ఏకీభవించకపోతే ఈ ప్రాజెక్ట్ పెండింగ్లో పడుతుందా అనే సందేహాలు కూడా ప్రధానంగా వ్యక్తమవుతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ వాదనకు కేంద్రం ఎంతవరకు అంగీకరిస్తుంది అనేది చూడాలి. కొన్ని ప్రాజెక్టులు కడుతుంటే అభ్యంతరాలు సహజంగా వస్తాయని నీటిపారుదల నిపుణులు, అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టులకు అభ్యంతరాలు సహజమని కూడా ఏపీ ప్రభుత్వం చెబుతోంది. తమ వద్ద పూర్తిస్థాయి గణాంకాలు ఉన్నాయని, ఎవరికీ అభ్యంతరం లేదు అనే విషయాన్ని కూడా ఏపీ ప్రభుత్వం కేంద్రానికి చెప్పనుంది. పోలవరం బనకచర్ల కొత్త అనుసంధానం పోలవరం డిపిఆర్లో భాగం కాదనే అభిప్రాయం పోలవరం అథారిటీ వ్యక్తం చేస్తోంది. పోలవరం నుంచి అదనంగా నీటిని తరలించాలంటే కూలంకషంగా అధ్యయనం చేయాలని అథారిటీ అభిప్రాయం. అందుబాటులో ఉన్న జలాలు ఎన్ని, అంతర్రాష్ట్ర వివాదాలు ఏంటి అనే అంశం కూడా దృష్టిలో పెట్టుకుని బనకచర్లపై ముందుకు వెళ్లాలనేది పోలవరం అథారిటీ అభిప్రాయం. 200 టీఎంసీల వరద జలాలను మళ్లించి కొత్త ఆయకట్టు స్థిరీకరణకు కావాల్సిన అంశాలు పరిశీలించాలనే అభిప్రాయాలు ప్రధానంగా వ్యక్తమవుతున్నాయి.